కఠిన సత్యం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 15 వరకు. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. రోమా 11:7. అనేక శతాబ్దాలుగా ప్రజలు ఇశ్రాయేలు గురించి అయోమయంలో ఉన్నారు. రోమన్ ప్రభుత్వం యూదా మతాన్ని గుర్తించింది. కానీ అది ఇంకా ఆ జనాంగాన్ని సెక్టా నెఫేరియా అంటే అతి దుర్మార్గమైన శాఖ అని పిలుస్తూ వచ్చింది. గొప్ప చరిత్రకారుడైన ఆర్నాల్డ్ టోనిపీ ఇశ్రాయేలును ఓ శిలాజ నాగరికతగా వర్గీకరించాడు. దానితో ఏం చేయాలో అతనికి తెలియలేదు. ఇశ్రాయేలు ఇప్పటికీ దేవుడు ఏర్పరచుకున్న జనాంగమేనని రుజువు చూపడానికి పౌలు రోమా పత్రిక 11వ అధ్యాయాన్ని పూర్తిగా కేటాయించాడు. ఆయన వారిని ముందెరిగాడు, లేక వారిని ఎన్నుకున్నాడు. వారు ఆయన వారు. ఆ జనాంగంలో అత్యధికులు క్రీస్తును తిరస్కరించారు అనే వాస్తవం తన ప్రజలతో దేవునికి అవసరం తీరిపోయిందనే రుజువేమీ కాదు. ఏలియా కాలంలో ఆ జనాంగం బొత్తిగా దేవుని నుండి తొలగిపోయిందని అతడు తలంచాడు. నమ్మకమైన యూదునిగా తానొక్కడే మిగిలిపోయాడని అతడు అనుకున్నాడు. కానీ మరి 700 మంది ఉన్నారని అతడు తెలుసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 13 నుండి 18 వరకు. ఈ శేషాన్ని పౌలు రోమా 9:27లో ప్రస్తావించాడు. ఏ కాలంలో కూడా ఇశ్రాయేలు జనాంగం యావత్తూ యెహోవా పట్ల యథార్థంగా లేదు. ఒక శేషం కాపాడబడి ఆ విధంగా తన ప్రజలతో దేవుడింకా పని ముగించలేదని రుజువు చేస్తుంటే మరి మిగతా జనాంగం ఏమైపోయినట్టు? వారు కఠినులయ్యారు. కానీ ఇశ్రాయేలు యొక్క కాఠిన్యం అంతిమమైనది, సంపూర్ణమైనది కాదని పౌలు స్పష్టం చేశాడు. ఈ వాస్తవం ఆ జనాంగం పట్ల దేవునికి ఓ భవిష్యత్ ప్రణాళిక ఉందనడానికి రుజువు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇశ్రాయేలు శేషము చూపిన మాదిరి నుండి మీరు ఏం నేర్చుకోగలరు? ఆమేన్.